బహుశా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రేపు మొట్టమొదటి సమావేశాన్ని రేపు అనకాపల్లిలో ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకత్వంతో రేపు సమావేశాన్ని ఏర్పాటు చేశాను. మొట్టమొదటిగా అక్కడ రానటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల గురించి, కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి భరోసాల గురించి, వాటన్నిటి గురించి కూడా రేపు మాట్లాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ ముందుగా సోదరుడు అదీప్ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్తగా స్థానికంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి తను నిర్ణయం తీసుకోవడం, నేను రేపు పెట్టినటువంటి కార్యక్రమానికన్నా ముందు తాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మీ అందరితో ఈరోజు మాట్లాడేటువంటి అవకాశం ప్రప్రథమంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి సమావేశం ఈరోజు ఇదే సమావేశం కావడం కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సమావేశం పెట్టాలంటే వారికి 4 సంవత్సరాలు పట్టింది మళ్ళీ రోడ్ల మీదకి రావడానికి. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినంత వరకు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇంట్లోంచి బయటికి రాలేదు. ఒక సమావేశం పెట్టాలంటే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రజల పక్షాన మాట్లాడడానికి ఏ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఎందుకంటే చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చింది. కానీ ఈరోజు కేవలం 11 మాసాల్లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 11 మాసాల్లోనే ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వేలాది మంది ఈరోజు ర్యాలీగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ రకంగా ఉందా అనేటువంటి దానికి ఈరోజు కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. వేలాది మంది బైక్ ర్యాలీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీకి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కార్యకర్తల పార్టీ, కార్యకర్తల ద్వారా నిలబడినటువంటి పార్టీ అని చెప్పి నిరూపించినటువంటి ఈరోజు కార్యక్రమం మిగిలినటువంటి జిల్లాలో మిగిలినటువంటి నియోజకవర్గాలకి ఇది ఒక దిక్సూచిగా రేపు రానటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేసేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా నిలబడాలనేటువంటిది కూడా ఈరోజు ఆశిస్తూ ఉన్నాం. నా పెద్దలు మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడారు. పార్టీ గురించి, పార్టీ బలోపేతం గురించి, రానటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, అనేక కార్యక్రమాల గురించి వారు మాట్లాడారు. దాంతోపాటు పెద్దలు పైలా శ్రీనివాస్ గారు మాట్లాడని అన్నారు. అయినా సరే బలవంతంగా మాట్లాడిస్తే వారి కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి రానటువంటి కాలంలో పార్టీ కార్యకర్తల గురించి, పార్టీ కార్యకర్తల్ని ఏ రకంగా జగనన్న 2.0లో కార్యకర్తల్ని ఏ రకంగా చూసుకోవాలనేటువంటి దాని మీద మీరు కూడా చెప్పండి అని చెప్పి మేము చెప్పక్కర్లేదు. రోజు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు మీటింగ్లో. ఆయన గతంలో జరిగినటువంటి పరిపాలనలో పూర్తి స్థాయి పరిపాలన మీద శ్రద్ధ పెట్టడం, వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడం కోసం ఆయన పడినటువంటి తపన, వ్యవస్థల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు, వీటన్నిటి మీద ఆయన తీసుకున్నటువంటి చొరవతో వాస్తవానికి కార్యకర్తలు నష్టపోయినటువంటి మాట వాస్తవం. రేపు రానటువంటి కాలంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన చేస్తూ ఉంది, రేపు మన దగ్గర కూడా ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ప్రతిపక్ష పార్టీలు కాదు, మన పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తల కోసం రేపు ఆ భవిష్యత్తు ఇచ్చేటువంటి దానికోసం ప్రతి ఒక్కరి పేరు ఆ పుస్తకంలో రాసుకుంటాం. తప్పకుండా వారికి మంచి చేసేటువంటి బాధ్యత వేదిక మీద నాయకత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రేపు రానటువంటి కాలంలో నేను అదీప్ను కూడా కోరుతా ఉన్నా. అదీప్నే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని, పార్టీ సమన్వయకర్తలను అందరినీ కోరుతా ఉన్నా. రేపు కూడా ఈ సమావేశంలో చెప్తా, మళ్ళీ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడన్నా మన పార్టీలోకి వస్తానంటే దయచేసి ఎవరిని తీసుకోవద్దు. ఈ రోజు పార్టీలో ఉండి కష్టకాలంలో పార్టీ కోసం నిలబడినటువంటి వాడిని జాగ్రత్తగా చూసుకుంటే రేపు మళ్ళీ మన భవిష్యత్తు ఉంటుంది తప్ప, రేపు అధికారం కోసం మళ్ళీ మన పార్టీలోకి వస్తానని ఎవరన్నా తీసుకుంటే నేను కూడా అంగీకరించినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఈ విషయాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెడతాం.
ఎందుకంటే నేను చాలా సమావేశాల్లో చెప్పాను, ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన, ఒక పక్క భారతీయ జనతా పార్టీ, మన పార్టీ. ఈ కొంతమంది నాయకులు వారికి పార్టీతో సంబంధం లేదు, అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడమే. వాళ్ళదే పార్టీ అంటే వాళ్ళ అధికార పార్టీ. అది కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అధికారులు ఉంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీ, రేపు సిపిఐ సిపిఎం అధికారంలోకి వస్తే ఆ పార్టీ. మరి అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి రేపు మనం మళ్ళీ ముందు వరుసలో కూర్చోబెడితే మన కోసం కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టపడినటువంటి కార్యకర్తను ఎక్కడ కూర్చోబెడతాం అనేటువంటిది మనం ఏ రోజైతే ఆలోచిస్తామో రేపు తప్పకుండా మళ్ళీ మన కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు భరోసాని ఇచ్చేటువంటి నాయకత్వంగా మనం ఎదుగుతాం అనేటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఆడే బొకే పట్టుకొని వస్తాడు, ముందు ఆడే దండ పట్టుకొని వస్తాడు, కష్టపడినటువంటి కార్యకర్తలందరూ తోసుకొని వస్తాడు. ఒక కష్టపడినాడు ఏమనుకుంటా, మనం కష్టపడడం కదా మనం గుర్తిస్తారులే అనుకుంటాడు. వీడు మాత్రం రెడీగా ఉంటాడు, పుస్తకం పట్టుకొని ఆడు బొకేలు పట్టుకొని రెడీ అయిపోతాడు. ఇవన్నీ చూసాం మేము. ఎందుకంటే నేను కానీ అదీప్ కానీ మొదటిసారి ఎమ్మెల్యేలుగా పనిచేసాం. వ్యత్యాసం ఏ రకంగా ఉంటుందో, అధికారం ఉంటే ఏ రకంగా ఉంటుందో, అధికారం పోతే ఏ రకంగా ఉంటుందో అన్నీ కూడా చూసాం. సో మళ్ళీ అటువంటి తప్పులు జరగడానికి వీల్లేదు జిల్లాలో అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, మీ అందరికి మాటిస్తా ఉన్నా. ఇష్టం ఉన్నటువంటి వారు ఉండండి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి వారు ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కలుమూసి తెరిచిలో 5 సంవత్సరాలు అయిపోతుంది, కలుమూసి తెరిచిలో సంవత్సరం అయిపోయింది. ఈ నెల 4 అంటే వచ్చే నెల 4 వచ్చేసరికి సంవత్సరం పూర్తి అయిపోతుంది. మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, మండల కమిటీలు వేసుకుంటాం, గ్రామ కమిటీలు వేసుకుంటాం, బూత్ కమిటీలు వేస్తాం. ఈ సంవత్సరం అంతా అయిపోతుంది, వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ 11 నెలల పరిపాలన చూసిన తర్వాతే ప్రజలు అడుగుతా ఉన్నారు, బాబు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడతారని. మళ్ళీ 2027 వస్తే మళ్ళీ జగనన్న పాదయాత్ర 2.0 మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, నేను మొన్న కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు కొంతమంది పెద్దలు నా దగ్గరికి వచ్చారు. సార్, మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళం, ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ జిల్లాలోనో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అన్నీ కూడా 6 నెలలకు ఒకసారి, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళేమో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో చాలా గొప్పలు చెప్పుకుంటా ఉంది, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పి. కానీ ఎవరికి మా ఊర్లో కొత్త పెన్షన్ రాలేదు సార్ అని చెప్పి నేను తర్వాత వెరిఫై చేస్తే మళ్ళీ పాత పద్ధతి 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా పెన్షన్లు ఇచ్చేవారో మీ అందరికీ తెలుసు. ఆ ఊర్లో 10 మందికో 15 మందికో పెన్షన్లు ఉండేవి. ఎవరికన్నా పెన్షన్ కావాలంటే ఆ ఊర్లో ఎవరైనా పోతే తప్ప కొత్తవాడి పెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పెట్టినటువంటి స్కీమ్ ఏంటంటే, ఒక ఇంట్లో ఎవరికైనా పెన్షన్ ఉండి ఆ పెన్షన్దారుడు చనిపోతే ఆ చనిపోయినటువంటి కుటుంబంలో ఎవరన్నా అర్హులు ఉంటే ఇస్తున్నాడు తప్ప మళ్ళీ కొత్తగా ఎవరికైనా అర్హత వచ్చి పెన్షన్ వస్తే వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. సూపర్ 6కి అతిగతి లేదు. ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎవడైతే మోసం చేస్తాడో మనం కూడా మానవులు కూడా ఎలాగయ్యారంటే, ఎవడైతే ఎక్కువ మోసం చేస్తాడో మోసపోతాడో వాడిని మోసం చేయగలం. చంద్రబాబు నాయుడు చేతులు 3 సార్లు మోసపోయారు, మళ్ళీ 4వ సారి కూడా మోసపోయారు. ఇంకా 5వ సారి ఉంటే మరి మనల్ని ఎవడ కాపాడలేడు ఇంకా. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి గారు వచ్చారు, విశాఖపట్నం వచ్చారు అనుకుంటా. ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మినటువంటి మద్యం వల్ల కిడ్నీలు పోయాయని చెప్తున్నాడు. మరి అంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఇచ్చే 99 రూపాయలు మంది ఏమన్నా సర్వరోగ నివారణ? ఇందాక చూసాం, ఇందాక ర్యాలీగా వస్తుంటే వాడు కిందన పడుకొని ఎలా దొరుకుతున్నాడు చూసాం. మనం హయాంలో ఇచ్చినటువంటి మందట రాష్ట్రంలో అందరి కిడ్నీలు పోయాయంట, వీరిచ్చేటువంటి మందట సర్వరోగ నివారణ అట.
99 రూపాయల ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో గ్రామాల్లోకి వెళ్తే ఒకసారి తెలుస్తుంది అందరికి కూడా. ఈ రకమైనటువంటి చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు, ఏదైనా మంచి జరిగితేనేమో వాళ్ళ వల్ల, చెడు జరిగితేనేమో మన వల్ల అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని. నేను సింహాచలంలో గోడ కూలిపోయి 7 చనిపోయారు. ఈయనేమో అంతర్జాతీయ స్థాయి రాజధాని కడతానంటాడు. సరిగ్గా 20 అడుగులు గోడే కట్టలేడు, రాజధాని కడతానంటే ఏం నమ్ముతారు ప్రజలు? అడిగితేనేమో నేను హైటెక్ మేస్త్రిని అంటాడు. ఇంటర్నేషనల్ హైటెక్ మేస్త్రిని, నాకంటే పెద్ద మేస్త్రి ఈ ప్రపంచంలో లేడు, నేను కట్టినటువంటి బిల్డింగ్లు, గోళ్ళు, గ్రాఫిక్స్ ఎవడో కట్టలేడు అంటాడు. తీరా చూస్తే 20 అడుగులు గోడ కడితే 7 చనిపోయారు. సింహాచలం చందనోత్సవం మనందరికి చరిత్ర చూసాం. ఎప్పుడన్నా ఇటువంటి అపశృతి ఎప్పుడైనా జరిగిందా? లక్షలాది మంది వెళ్తారు. ఒక గోడ కట్టినప్పుడు ఆ పక్క నుంచి, కొత్తగా కట్టినటువంటి గోడ పక్క నుంచి క్యూ లైన్ కనీసం వెళ్తే ఆ ఇబ్బందులు ఏదైనా వస్తే, ఆ గోడ పడిపోతే మరణిస్తారనేటువంటి కనీస జ్ఞానం లేకుండా 2 రోజుల ముందు గోడ కట్టి ఆ గోడ పక్క నుంచి పెద్ద క్యూ లైన్ నడిపి, మీ అందరికి తెలిసి చందనోత్సవం అంటే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆ ఉగ్రరూపం, నిజస్వరూపం చూసేటువంటి రోజు. ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజు వర్షం పడడం మనం ఒక సెంటిమెంట్గా మనం భావిస్తాం. ఎంత ఎండాకాలమైనా వర్షం ఆ రోజు మాత్రం తప్పకుండా వర్షం పడుతుంది. అన్నీ తెలిసి, అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కానీ మనం కట్టినటువంటి గోడ మాత్రం 5 మంత్రులతో ఒక కమిటీ వేశారు. వాళ్ళు పిల్లర్లతో కడతారా, సిమెంట్తో కడతారా, ఇసుకతో కడతారా, అవన్నీ మేమెక్కడ చూస్తాం, మాకంత సమయం ఎక్కడ ఉంది అని చెప్పి మంత్రులు మాట్లాడుతున్నారు. పెద్ద ప్రళయం వచ్చేస్తే ఏ రకంగా మేము మాత్రం ఏం చేస్తామని చెప్పి ఒక మంత్రి అంటాడు. ప్రళయం వస్తే అన్ని గోడలు పడిపోవాలి కదా. చంద్రబాబు నాయుడు కట్టిన గోడ ఒకటి ఎందుకు పడిపోద్ది? అవును, హుదూద్ తుఫాన్ వచ్చింది, మీ అందరికి తెలుసు. 2012లో హుదూద్ తుఫాన్ వస్తే మొత్తం అందరు ఇల్లు కప్పులు ఎగిరిపోయి, అందరు అద్దాలు చెదిరిపోయి, అన్ని గోడలు పడిపోయి, అన్ని చెట్లు పడిపోయి, చంద్రబాబు నాయుడు చెట్టు ఒకటే నెట్ పడిపోయింది. మరి అలాంటి ప్రళయం వచ్చినప్పుడు మరి అన్ని గోడలు పడిపోవాలి కదా. సింహాచలంలో ఉన్న గోడలన్నీ పడిపోయేది అనుకో, అయ్యో ప్రళయం వచ్చింది, ఇబ్బంది అయిపోయింది అని చెప్పాను. చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం కట్టిన గోడ ఒకటి మాత్రం పడిపోయింది. అది పాపం ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. కొత్తగా పెళ్ళైనటువంటి నవజంట పాపం 20-30 సంవత్సరాల యువకుడు, 27 ఏళ్ళ యువతి, వారి తల్లి, వారి మేనత్త, ఒకే కుటుంబంలో 4 చనిపోతే ఆ కుటుంబానికి తిరిగి ఆ శోకాన్ని ఎవరు తీరుస్తారు? ఈయన అడిగితే అంటాడు, అక్కడ చచ్చిపోలేదా, ఇక్కడ చచ్చిపోలేదా, జగన్నాథ్ రథయాత్రలో చచ్చిపోలేదా, కుంభమేళాలో చచ్చిపోలేదా? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఏ రోజు ఒక పశ్చాత్తాపం అనేటువంటిది ఈ వ్యక్తిలో లేదు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఎవరన్నా చూపించాలంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చూపించారు. ఆయన చేసినటువంటి తప్పులకి ఏ రోజు పశ్చాత్తాపడ్డు. ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటాడు. నేను ఏం చేస్తే అదే కరెక్ట్, నేను ఆడినటువంటి అబద్ధమే కరెక్టు, నేను నమ్మించి మోసం చేయడం ఈ పద్ధతే కరెక్టు అనేటువంటిది చెప్తాడు. మన మీద తప్పుడు ప్రచారం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రోడ్లు బాగాలేవు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పాడు. ఒకసారి రమ్మనండి, చోడవరం రమ్మనండి. ఒకసారి వెంకన్నపాలెం నుంచి చంద్రబాబు నాయుడు గారిని కారెక్కించి వెంకన్నపాలెం నుంచి చోడవరం వరకు 3 సార్లు తిప్పేస్తే, పోనీ చోడవరం వదిలేయండి, పోనీ పెనగాడి జంక్షన్ నుంచి వేపగుంట వరకు ఎందుకు బతికుండాలి కదా, వేపగుంట వరకు వెళ్ళాలా? పెనగాడి నుంచి రాంపురం వరకు వెళ్ళమనండి. సైకిల్ మీద ఆయన ఉండాలి, మన కలికాలం ఉండాలని కోరుకోవాలి మనం. పెనగాడి జంక్షన్ నుంచి రాంపురం వరకు పోనీ ఆయన వద్దు, వాళ్ళ అబ్బాయిని రమ్మనండి. 3 సార్లు తిప్పిస్తే మొత్తం ఒళ్ళప్పులన్నీ పోతాయి. 11 నెలలు అయిపోయి నువ్వు రోడ్లు వేయకుండా నువ్వు కాకమ్మ కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏంటంటే మనం అన్ని వేసి చివరిలో వేసాం. మనం ఇప్పుడు ఎక్కడ మన రాము గారి ఇంటి దగ్గర నుంచి గులిపల్లి వరకు బ్రహ్మాండమైన రోడ్డు వేసాం. ఈ సభవరం నుంచి లింగాల తిరిగి వరకు అనుకుంటా, అనకాపల్లి అది మన హైవే
అనకాపల్లి నుంచి మన గురంపాలెం వరకు ఇవన్నీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే ఎక్కడో ఒక దగ్గర చిన్న ముక్క బాగాలేకపోతేనో చిన్న రోడ్డు బాగాలేకపోతేనో పోనీ ఆ బిఎన్ రోడ్డు మన భీమిలి నర్సీపట్నం రోడ్డు ఆ కాంట్రాక్టర్ ఎవడండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆ రోజు కేవలం మన పార్టీ మీద కక్షతో ఆ కాంట్రాక్ట్ పాడేసి పని చేయకుండా మానేశాడు. ఆ వేపకొండ రోడ్డు కూడా ఆయనే. సరే మా టైంలో వేయలేదు, మరి నీ టైంలో వేయాలి కదా. ఎవరు పుట్టినరోజు ఏ సంవత్సరం చెప్పుంటాడు నీకు? సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం 11 నెలలు అయిపోయి ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. అడగంది పాపం. అంటే పాపం నోరులేని బిడ్డ అడగలేడు కాబట్టి ఊరుకున్నాడు, కానీ నోరుని ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానన్నాడు. అదే డోర్ డెలివరీ, అది స్విగ్గీ. అది స్విగ్గీ, అది 99 రూపాయల నుంచి అంతవరకు అన్నా స్విగ్గీ మీకు. సో ఈ పరిస్థితుల్లో సూపర్ 6 అని చెప్పినప్పుడు పాపం చాలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా, చంద్రబాబు నాయుడు ఇంకా అనుభవజ్ఞుడు కదా. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రికి ఎంత పంచాడు, చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 3 సార్లు 3 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తాడని చెప్పి ఒక నమ్మ ఓట్లు వేసేసారు. ఏమన్నాడు అడిగితే, చూస్తే భయం వేస్తుంది అన్నాడు. చూస్తే భయం వేస్తుంది అన్నాడు అసెంబ్లీలో. ఆ లెక్కలు చూసి భయం వేస్తుంది. నీకు తెలీదా అకౌంట్లు ఎలా ఉంటాయో? 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు, రెవెన్యూ ఎలా ఉంటుందో తెలీదా? మళ్ళీ తిరిగి సంపద సృష్టిస్తామని చెప్పి ఎవరో అడిగితే నువ్వు వచ్చి నాకు చెవులో చెప్పంటే నీకు చెవులో చెప్పడానికి ఓటేసాడు. ఆ చెవులో చెప్పమనేది ఏదో ముందే చెప్పుంటే అవి లేకపోతే జంప మీద కొట్టేవాడు ఒకటి. నువ్వు ఓటు వేయించుకొని వచ్చి ఆ ముఖ్యమంత్రి స్థానంలో వచ్చి అడిగితే వచ్చి నా చెవులో చెప్పమంటాడు. ఒకసారి జిఎస్టీ రెవెన్యూస్ అంటే గత సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం చూస్తే దాదాపు నెలకి 400 నుంచి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం తాలూకు ఆదాయం తగ్గిపోయింది. అలాగే జిఎస్టీ రెవెన్యూ చూస్తే గత సంవత్సరం అంటే 2023-24కి 24-25కి రెవెన్యూస్ చూస్తే ఆల్మోస్ట్ -8% జిఎస్టీ రెవెన్యూస్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ లాస్ట్ ప్లేస్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏం చేసావు అసలు? మామూలుగా ఈ 11 నెలల్లో ఏం చేసావు అనేటువంటిది ఒకసారి చెప్పు. ఇదిగో మేము 5 సంవత్సరాల్లో ఇవి చేస్తా ఉన్నాం, మొదటి సంవత్సరం అయిపోయింది. 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇంకో మొదటి సంవత్సరం ఒక 5 లక్షల మందికి ఇచ్చామన్నాం. చూపించి ఎవరికైనా ఇచ్చామా ఉద్యోగం? పాప ఆ వాలంటీర్ని ఎత్తిపెట్టిస్తావు. పని వాళ్ళకి అవ్వాలే, వాళ్ళని ఎత్తిపెట్టిస్తావు. వాళ్ళు 5,000 ఇస్తామంటే అటు 10,000 ఇస్తానన్నా. మనం 10,000 ఇస్తామని అంటే మన మాట కాదని వాళ్ళ మాట నమ్మారు. రేపు రాజీనామా చేసినరా మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మళ్ళీ మీకే ఇస్తాము అంటే, అమ్మమ్మ గవర్నమెంట్ ఉద్యోగం ఇది, అమ్మ నాకు సీనియారిటీ పోద్ది, నాకు వాళ్ళు వస్తే 10,000 వస్తుందని చెప్పి పిలిస్తేనేమో దాగుండిపోయారు. ఇప్పుడు ఏకంగా కనబడకుండా చేసేసాడు. నేను ముందే చెప్పాను, మేము అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు ఉంటాయి, రాకపోతే ఉద్యోగం ఉండదు. మరి దానికి మాతోనే ఇచ్చి మీరు 5 సంవత్సరాలు మీకు ఉద్యోగం ఇచ్చినందుకన్నా మాతో పాటు మీరు ఉండాలి కదా అని అంటే, అమ్మమ్మ ప్రభుత్వ ఉద్యోగం మేము మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు 10,000 ఇచ్చేస్తారు అన్నారు. ఇచ్చారు పెద్దది, చంద్రబాబు నాయుడు చూపించాడు. ఇప్పుడు దానివల్ల మొత్తం మనం ఓడిపోయినా సరే బాగా ఆనందపడింది ఎవరంటే మన కార్యకర్తలు. నా ఊళ్ళందరూ ఉద్యోగాలు పోయాయని. వాళ్ళలో కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వారు సింపథైజర్స్ ఉన్నారు. ఏం చేస్తాం? వాళ్ళతో పాటు వీళ్ళు పోయారు. నర్సీపట్నం నియోజకవర్గం ఉంది, ఆల్మోస్ట్ 99% రాజీనామాలు చేశారు పార్టీ కోసం. వాళ్ళు పోయారు. గాజువాకలో బతిమాలేను అందరినీ, వారం రోజుల పాటు రోజు మధ్యాహ్నం భోజనాలు వెళ్ళి రోజు భోజనాలు పెట్టి, బాబు మీకు ఉద్యోగం ఉంటుంది, మళ్ళీ మనం వచ్చేస్తాం, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకే ఉంటాయని అంటే, అమ్మమ్మ మా పెద్ద ఉద్యోగం అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ మేము అని చెప్పానన్నారు. ఏంటి వీటితో ఎలాగ పడేది? మన వాళ్ళని అడిగితే ఏమైనా ఉంటే వాలంటీర్తో చేయించుకోండి అని మన కార్యకర్త. ఆయన్ని అడిగితేనే ఆడేమో ఆఫీసర్ లాగా మనకేమో తిరిగి వెళ్ళిపోవడం. అమ్మ నేను ఫోటోలో పడితే నా ఉద్యోగం పోద్ది ఎలక్షన్ కమిషన్ అని.
ఇటు కార్యకర్త కనబడకుండా ఆ ఉద్యోగం ఇచ్చిన వాలంటీర్ కనబడకుండా మేము ఎవరితో తిరగాలి. రాష్ట్రం అంతా ఏంటంటే మన కార్యకర్తలు కూడా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదండి. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడే కాదు, అనంతపూర్లో అంతే, అనకాపల్లిలో అంతే, పెందుతులో అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. మన కార్యకర్తలు కూడా ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి, అదీప్ రాజు ఓడిపోవాలనుకున్నారు. గాజువాకలో కూడా అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి, అమర్నాథ్ ఓడిపోవాలి. మరి అందరూ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడ అవుతారు? ఇదేంటి మొత్తం ఎక్కడికి వెళ్ళి ఇదే మంచిది సార్. ఏ ఊరు వెళ్ళినా, ఏ కార్యకర్తలు ఏ జిల్లాకి వెళ్ళి ఇదే చెప్పారు సార్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలని అనుకున్నాం సార్, మా ఓడి మాత్రం ఓడిపోవాలనుకున్నాం, మా ఎమ్మెల్యే మాత్రం మాకు ఏం చేయలేదండి. రైతు భరోసా కేంద్రాలు కట్టాం, గ్రామ సచివాలయాలు పెట్టాం, ఇంటింటికి సేవలు అందించాం, కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాం, వెల్నెస్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ఫిషింగ్ హార్బర్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, మెడికల్ కాలేజీలు, ఎన్ని చేసినా సరే మా కార్యకర్తలు ఏం చేశారని అడిగారు. సరే, ఒక వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం అనుకున్నాడు. వ్యవస్థలో ఇప్పటి వరకు 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో ఆయన మార్పులు తీసుకొని వచ్చి ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకుని వాస్తవానికి జరిగినాయి. కానీ ఒక్కసారే కడుపు నిండా పెట్టిస్తే ఇదే అన్నిటి తాలూకు రుచి తెలియదు. సో దాని తాలూకా ఆయన వేసినటువంటి విత్తనాలు, పోర్టులకు సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి కానీ, పిల్లలకు సంబంధించి విద్య ఏ స్థాయికి తీసుకొని వచ్చారంటే దిగజారిపోయిందంటే 11 నెలల్లో అంతర్జాతీయ స్థాయిలో మన తాలూకా గవర్నమెంట్ బడిలో చదువుతున్నటువంటి విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయిని అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయి నుంచి యుఎన్ అసెంబ్లీలో కూడా మాట్లాడేటువంటి అవకాశం మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లలు అమెరికా వెళ్ళి యుఎన్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి స్థాయికి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చినటువంటి ఆ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కానీ, లేదా సబ్జెక్ట్ టీచర్స్ సంబంధించి కానీ, వీటన్నిటి వల్ల మన పర్సంటేజెస్ కూడా చూసాం. 10th క్లాస్ పిల్లలు ఉదాహరణకి బుచ్చిపేట మండలంలో ఒక స్కూల్లో అంటే విద్య ఎంత నీరుగారిపోయింది అన్నటువంటి చెప్పడానికి 80 మంది పిల్లలు ఉంటే 20 మంది పాస్ అయ్యారు. నాకు తెలిసి బహుశా సభవరం ఏదో జిల్లాలో నంబర్ 1 అన్నారు. కానీ చాలా మట్టుకు స్కూల్స్లో కాలేజెస్లో, ఇంటర్మీడియట్ కాలేజెస్లో గవర్నమెంట్కి సంబంధించి పూర్తిగా విద్యా వ్యవస్థ అనేటువంటిది నీరుగారిపోయింది. ఆ సంబంధించినటువంటి మంత్రికి ఏమో ఆయన సకల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు, ఆయన సకల శాఖ మంత్రి, అన్నింటిలోనే ఆయన వేలు పెడతాడు. అన్నింటిలో వేలు పెట్టి ఇవన్నీ ఉన్నదాన్ని లేని దాన్ని అన్నింటినీ కూడా కంపు చేసి మొత్తం పాడేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థల్ని కుప్పకూలిపోయినటువంటిది పరిస్థితి తీసుకొని వచ్చేసి ఆ పరిస్థితులు ఈరోజు దాని తాలూకు ఎఫెక్ట్ గడిచినటువంటి సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం.